సంతోషపరిచేదానికి వాళ్ళు ఈరోజు రాక్షసులుగా తయారయ్యి ప్రజల మీద పడితే మీకు సమ్మగా ఉందా? తెనాల్లో 3 దళిత చిన్న పిల్లలోళ్ళు పాపం నడి వీధిలో కర్కశంగా, ఎక్కడో తాలిబన్స్ చూసాం, అరేబియాలో చూసాం, కొన్ని కంట్రీస్లో చూసాం ఆ విధమైనటువంటి డిశ్చార్జ్ ఆఫ్ జస్టిస్. నడి వీధిలో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఈ పోలీస్ ఆఫీసర్స్ కొడుతుంటే ఆ రోజు మిమ్మల్ని అడగలేకపోయింది ఈ ప్రజానీకం. దాంతో యాక్సిలరేట్ అవుతున్నటువంటి నాయకులు మిమ్మల్ని మందలించుంటే, ఈ రాష్ట్రానికి పెద్దయినటువంటి డీజీపీ గారు మిమ్మల్ని మందలించుంటే, మిమ్మల్ని ఎస్పీ గారు మందలించుంటే, మిమ్మల్ని డిఎస్పీ గారు మందలించుంటే, మీరు ఈరోజు హత్యాకాండలకి నిస్సిగ్గుగా ఉండి ఉండరు. సోషల్ మీడియా నోరు తెరిస్తే నాకు తెలిసినటువంటి పాపం ఒక అబల ఆడమ్మాయి పెద్ది సుధారాణని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చిత్రహింసలు చేసి ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టి ఊరూరు తిప్పి, రాష్ట్రం అంతా తిప్పి, శ్రీకాకుళం టు కుప్పం, కుప్పం టు హిందూపూర్ తిప్పి మీరు ఇన్ని ఇల్లీగల్ డీటెయిల్స్లో పెట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి ఆఖరికి మీ ఎంత దూరం వెళ్ళిపోయినారంటే చట్ట ప్రకారం రిమాండ్ చేసేటప్పుడు పోలీస్ డాక్టర్ సర్టిఫికేట్ కావాలా. ఆ డాక్టర్ చేత కూడా ఇంజరీస్ లేవని రాయించుకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. మీరందరూ దొంగలే కదా ఈ సమాజంలో, మీరందరూ దోపిడీదారులు కదా ఈ సమాజంలో, మీకు అందరూ బాధ్యులే కదా ఈ కార్యక్రమాలకు చెప్పండి. తర్వాత ఆ గౌరవ మ్యాజిస్ట్రేట్ ఆ చెయ్యలు దెబ్బలు చూసి ఈ సర్టిఫికేట్ ఇట్టుందని మళ్ళా గౌరవ కోర్టు వారు వెనక్కి పంపించి వేరే డాక్టర్తో ఎగ్జామిన్ చేస్తే చిత్రహింసలు ఆ అమ్మాయి చేతులు ఛిద్రం అయిపోయి ఉన్నాయి. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? నమ్ముకుంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళని సంతృప్తిపరచడానికి మీరు ఏ దురాగతాలు చేసినా ఇండివిజువల్గా మీరు ఒక రోజు ఖచ్చితంగా లెక్కలు చెప్పాల్సి వస్తుంది. ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించక తప్పని నాగమల్లేశ్వరరావు అని పాపం అతను చేసిన పాపం ఏంటంటే జూన్ 4వ తేదీ కౌంటింగ్కి పోయినాడు. ఎలక్షన్ కౌంటింగ్కి పోయినటువంటి ఆ పాపం నాకు మొదట జరగద్ది, వీళ్ళకి తర్వాత జరగద్ది. టు సే దట్ షల్ వి అగ్రీ ఫర్ ఇట్? దీని సొల్యూషన్ ఏంది? ఒక అలయన్స్ క్రియేట్ చేసుకున్నాం, పార్టీలకు సంబంధం లేకుండా క్రియేట్ చేసుకున్నాం, ప్రజల్లోంచి ఒక ఉద్యమం తీసుకొస్తాం. ఆ ఉద్యమం చట్ట పరిధిలో ఎదుర్కొనేటట్టు చేస్తాం. వీళ్ళని ఒక ప్రోబోన్ అడ్వకేట్స్ని గ్రూప్ చేస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్. 24/7 లీగల్ ఎయిడ్ ఇచ్చేదానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటాం. అన్నతో మాట్లాడదలుచుకున్న విషయం 24/7 ఒక లీగల్ ఎయిడ్ ఇచ్చి ఒక సెంట్రల్ పాయింట్ పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు ఇచ్చినటువంటి మాకు ఆదేశం అది. మా నాయకుడు చెప్పినటువంటి ఈ వ్యవస్థను ఎదుర్కొనేదానికి మా నాయకుడు ఇచ్చినటువంటి 24/7 లైక్ ఒక కాల్ సెంటర్ ఖచ్చితంగా మేము స్టార్ట్ చేస్తున్నాం. మా లీగల్ సెల్లు మనోహర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు వారి చేతిలో ఉన్న లీగల్ సెల్. ఐఎమ్ నాట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ లీగల్ సెల్, బట్ ఐఎమ్ జనరల్ సెక్రటరీ ఫర్ ది వైఎస్ఆర్ లీగల్ అఫేర్స్. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్, ప్రోబోన్ అడ్వకేట్స్ ఒక గుడి కింద తీసుకొస్తాం ఏరియా వైజ్. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓవర్ నైట్ చేయలేము కదా, క్రియేట్ చేయలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తాం. నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్స్ని గ్యాదర్ చేస్తాం. మేధావులది ఫోల్డ్లో తీసుకున్నాం. కామన్ ప్రజల కోసం పోరాడదాం. చెప్పండి, ప్రతి ఒక్కరూ వస్తాం, ఇల్లీగల్ డీటెయిల్స్ మీద కేసులు వేస్తాం. ఇంకా డిఫెన్స్ ఆడొద్దు. వీఆర్ డిసైడెడ్ టు ప్లే ది అఫెన్స్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నన్ను కాదు కదా అనుకోబాకండి. నీకు తెలిసినోడు ఎవడైనా తెలవనోడు కూడా పోలీసు అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, జీపులో ఎక్కిస్తున్నప్పుడు కానీ దూరంగా నిలబడైనా డిజిటల్ యుగం ఇది, తప్పించుకోలేరు వాళ్ళు. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు పైపిస్తారు దెబ్బలని చెప్తే చంపేస్తాను, వాళ్ళు ఏం చేయలేరు. మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత జైలు రిమాండ్కి పోతారు, మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు.
చెప్పండి, ఎవరెవరు కొట్టిందో చెప్పండి. ఒకవేళ తీసకపోతే చంపేస్తే మీకోసం పోరాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ముందరకు తీసుకపోయి ఉండకపోతే ఆ తల్లి పడినటువంటి ఆవేదన 50-60 రోజులు ప్రాబ్లీ మే 8, 9, 10 తీసుకుపోయి ఉండాలి మార్కాపురం నుంచి. అతన్ని ఉంటాయి, కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. చంపేస్తారా? మీరు చంపేస్తారా? రాజ్యాంగం చట్టం లేదా ఈ రాష్ట్రంలో? రాష్ట్రంలో ఉండగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా దుర్మార్గాలు చేయలేదే. మీ కార్యకర్తల్ని ఓటు వేసినా ఏకిపోయినా, నా పార్టీకి చెందినా చెందకపోయినా ప్రతి ప్రభుత్వ పథకం మీకు అందించాడే. పోలీస్ స్టేషన్లో ఇది టీడీపీ పోలీస్ పార్టీ ఆఫీస్గా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ ఆఫీస్గా తయారు చేయలేదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ యూ టార్గెట్ ఎ పర్సన్, మీడియాలో రాయిస్తారు. నెక్స్ట్ సాక్ష్యాలు క్రియేట్ చేస్తారు, లేకపోతే సాక్ష్యాలు ఎతుకుతారు, దెన్ అరెస్ట్ చేస్తారు. పోనీ ఒక కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే మరుక్షణం ఈ రాష్ట్రం అంతా అదే కేసులు పెడతారు ప్రతి పోలీస్ స్టేషన్లో. దానికి ఐఎమ్ రెడీ ఫర్ ఎ ఛాలెంజ్. ఆ విధమైనటువంటి మల్టిపుల్ కేసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందా? మనసుని నాయకుడు, హృదయం ఉన్న నాయకుడు, నాకు ఓటేసినా పర్వాలేదు, ఓటు వేయనోళ్ళు కూడా నా వాళ్ళని ఆలింగనం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని చూసాం 5 ఏళ్ళు. ఏదో ఒక ఇన్సిడెంట్, బాబు సీరియస్, అదొక క్యాప్షన్ వస్తుంది, బాబు సీరియస్. ఇంకేముంది సీరియస్ ఏందో నాకు తెలియదు, ఆ మాట ఏందో అర్థమైంది. బాబు సీరియస్, ప్రజలకి అంత క్యూరియస్. బాబు ఏమి సీరియస్ అయినది మాకు క్యూరియస్. ఇదే కదా జరుగుతుండేది. ఇంతకనే జరుగుతుందా? బాబు సీరియస్, పిల్లకాయలు కొట్టిన దానిలో బాబు సీరియస్, కాంతి కుమార్ చచ్చిపోయిందని బాబు సీరియస్. ఎవరు? ఈయన సాయి కృష్ణ చచ్చిపోయింది. సీరియస్, ఆ సీరియస్ అనే పదానికే సీరియస్నెస్ పోయింది. దొంగ పోలీసు ఇద్దరు ఒకటే ఉంటారా? నేరస్తుని ఒక పోలీస్ ఆఫీసర్ నేరస్తుని విచారించేది ఇంకో పోలీస్ ఆఫీసరా? ఏం న్యాయం జరగద్ది కంటి తుడుపు తప్పక. వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసుతో పోలీస్ చేత ఇన్వెస్టిగేట్ ఇదే పోలీస్ చేత ఇన్వెస్టిగేట్ చేస్తే రాష్ట్ర పోలీస్ చేత న్యాయం జరగద్దు అనుకుంటున్నారా మీరు? నో. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసులో కూడా ఈ పోలీస్ వ్యవస్థ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి కస్టోడియల్ డెత్స్ అన్నిట్లో కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగితే న్యాయం జరగద్ది. దట్స్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్. ఈ నియంతృత్వం పెరగద్ది. చీకటిలోనే ఈ నియంతృత్వం విరాజిల్లుతుంది. ప్రతి పౌరుడు ఒక సాక్షిగా నిలబడదాం. ప్రతి పౌరుడు, ఎవ్రీ సిటిజన్ మస్ట్ బికమ్ ఏ విట్నెస్. And we should systematically document political overreach through video recordings. వీడియో రికార్డింగ్స్ ఎక్కడ ఏమి చేస్తున్నా కూడా పోలీసు ఓవర్రీచ్ కైండ్లీ ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంది. ఎవరినైనా జీపెక్కిస్తున్నా, అరెస్ట్ చేస్తున్నా, చేసినా అది ఇల్లీగల్ అరెస్ట్. మీరు వీడియో రికార్డ్ చేయండి, మాకు పంపించండి. సెంట్రలైజ్డ్ కమాండ్ వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్, బట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇట్ 24/7. మేము బ్రాడ్ ప్యాటర్న్లో నాన్ పార్టిజాన్ అలయన్స్ అక్రాస్ ది సివిల్ సొసైటీ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పౌరుల పార్టిసిపేషన్తో ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్స్ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. స్టూడెంట్ గ్రూప్స్తో మాట్లాడతాం, ప్రొఫెషనల్ బాడీస్తో మాట్లాడతాం, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళ ఫండమెంటల్ వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని. తర్వాత డిమాండ్ ఇన్స్టిట్యూషనల్ సపరేషన్, అది లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ సపరేషన్ అనుకోండి. ఒక బ్రాడ్ బేస్డ్ పొలిటికల్ అవేర్నెస్ గ్రూప్, దాన్ని క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వవేళలా చాలా సీరియస్గా ప్రయత్నిస్తుంది.
ఇది మా నాయకుడికి మదిలో కలిగినటువంటి ఆలోచన మాకు చెప్పడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ అనేది లీగల్ సెల్ మీద ఉంది. దట్ ఐ హోప్ దట్ విల్ డూ ఇట్.